హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజు మనతో పాటు సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్. సార్ ఈ మధ్య మార్వాడి గో బ్యాక్ అనేది తెలంగాణలో ఎక్కువ వినిపిస్తుంది. అయితే దీనికి రాజకీయ కుట్ర ఏమైనా ఉందా? లేకపోతే నిజంగానే మన తెలంగాణ నుండి మార్వాడీస్ వెళ్ళిపోవాలా? యాక్చువల్‌గా వెళ్ళిపోవాలని ఏమి లేదు గానీ, బట్ రాజస్థానీ నుంచి వచ్చారు వాళ్ళు యాక్చువల్‌గాను. రాజస్థానీస్, గుజ్జూస్ అంటే గుజరాత్ నుంచి వచ్చేవాళ్ళు బిజినెస్ కమ్యూనిటీ పీపుల్. ఎప్పుడో ఆర్యన్ కమ్యూనిటీ తోటి పుట్టిన ఆ జాతి అది యాక్చువల్‌గాను. ఇండియన్స్ కాదని కొంతమంది అంటారు, తప్పది. దే ఆర్ ఆల్ వెరీ మచ్ ఇండియన్స్. మార్వాడి షాప్స్ అన్నీ ఉంటాయి కదా. ఒకప్పుడు ఈ బ్యాంక్స్ ఏవి కార్లకి ఇచ్చేవి కాదు. నా ఫస్ట్ కార్ కొన్నప్పుడు మెడ్రాస్‌లో 40 ఇయర్స్ బ్యాక్. షావుకారుపేట అని ఉంటుంది మెడ్రాస్‌లో. అక్కడికెళ్ళి వీళ్ళ దగ్గరికి ఒక 200 సంతకాలు పెట్టి చాలా జాగ్రత్త పడలాళ్ళు. అదే మన తాకట్టు పెట్టి షాపులన్నీ వాళ్ళే కదా. మా బంగారం వెళ్తే పెట్టి ఎవడిస్తాడు, అప్పు ఇచ్చేవాడు వైద్యుళ్ళు వాళ్ళే. చాలా జాగ్రత్త పరులు. వాళ్ళందరికీ రూపాయి వడ్డీకి దొరుకుద్ది వాళ్ళ కమ్యూనిటీలో. మిగతా వాళ్ళకి ఎవరు రూపాయి వడ్డీకి ఇంకా అంతకంటే తక్కువ కూడా ఇస్తారు. ఇచ్చి ₹1 కోటి తీసుకుని బిజినెస్ పెట్టుకుంటారు. దాన్ని ఒక 2 కోట్లు చేస్తారు 2 సంవత్సరాల్లో. 3 సంవత్సరాలు వాళ్ళు అలా పెరుగుతారు అనమాట. ఆ చాకచక్యం మన వాళ్ళకి లేదు. మొన్న ఈ గొడవ, ఈ వివాదం ఎందుకు వచ్చిందంటే, ఎప్పటి నుంచో తెలంగాణ విడిపోయిన కాడి నుంచి ఒక రగులుతుంది. ఒకడు వచ్చి ఆంధ్రోళ్ళు అంటాడు, ఇంకోటి వచ్చి తమిళోళ్ళు అంటాడు, వెళ్ళిపోవాలి అంటాడు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది ఇండియాలో, దట్ ఈస్ ఢిల్లీలో. నేను చాలాసార్లు చాలా సందర్భంగా చెప్పాను యాక్చువల్గాను. అక్కడికి వెళ్తే నీకు చెప్తారు, భారతదేశం చాలా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కదా. అక్కడ ఎవరైనా ఉండొచ్చు, ఏ మత వాళ్ళని ఉండొచ్చు, ఏ కులం వాళ్ళు ఉండొచ్చు, ఏ స్టేట్లో ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు. అది రూల్. వీళ్ళు ఎవరో వల్ల కాదు, అది కోర్టుకి వెళ్ళా అనవసరం గొడవలు పడ్డం తప్పితే కాదు. ఈ గొడవకు అసలు కారణం ఏంటంటే, పార్కింగ్ కాడ ఏదో పార్కింగ్ చేసుకుని కూడా ఏదో చిన్న గొడవ అయింది. అది చిలికి పెద్దది. అతన్ని కొట్టారు మార్వాడీస్ అన్న వాళ్ళు కలిసి. సో అది తప్ప ఒప్ప అనేది తేల్చడానికి పోలీసులు ప్లస్ కోర్టు ఉంది. అక్కడ ఉన్న సాక్ష్యాధారులు, కెమెరాస్ అన్నీ చూసి చెప్పవచ్చు. అది దాంతో గోటుతో పోయేదానికి గొడ్డల్లాగా పెట్టుకుని ఏదో ఒక అవకాశం కోసం చూస్తూ, ఈ తెలంగాణ వాళ్ళే ఉండాలి, తెలంగాణ వాళ్ళే వ్యాపారం చేసుకోవాలని వినిపించే వాళ్ళు బాగానే మాట్లాడతారు. ఒక అతను చాలా బాగా మాట్లాడుతున్నాడు, ఐ అప్రిషియేట్ హిమ్. కానీ ఆ ఎనర్జీ అంతా వేరే లెవెల్కి వాడుకోవాలి. వేరే రాష్ట్రం కూడా వెళ్ళిపోవాలి. ఎలాగ వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారు పడాడు కదా. 60-70 ఏళ్ళ నుంచి ఎప్పటి నుంచో ఉంటున్నారు వాళ్ళ తాతలు కానీ తాతలు కానీ. వాళ్ళు ఏమంటే మేము ఇక్కడే వ్యాపారం చేసి ఇక్కడే పైకి వచ్చాం, అంచేత మేము అక్కడికి వెళ్తాం అని చెప్పి అంటారు. అలా చాలా స్టేట్లో ఉంటారు, ప్రతి ఊర్లో ఉంటారు. ఊరు కాకినాడ, రాజమండ్రి కూడా ఒక స్ట్రీట్ ఉంటుంది, జైన్ స్ట్రీట్ అని ఒకటి, మార్వాడీస్ అని ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్తే ఇవన్నీ ఉంటాయి, ఫారెన్ గూడ్స్ అని. వాళ్ళ వ్యాపారం చాలా జాగ్రత్తగా చేసుకుంటారు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది పోగా, మా వ్యాపారాలు చెడగొడతారంటే నాకు నవ్వు ఆగలేదు అసలు యాక్చువల్గా. వ్యాపారం చెడగొట్టబెట్టి ఇప్పుడు నీకు ఒక షాప్ ఉంది, బట్టల షాపు. మార్వాడికి ఒక షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ మార్వాడి వాడు ఏమన్నా నా దగ్గర ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కొనుక్కోడు అంటాడా? ఎవడన్నా అంటాడు అలాగా? వ్యాపారం అనేది కాంపిటీషన్. ఒక జ్యువెలరీ షాప్ ఉంటే 4 జ్యువెలరీ షాప్ వరుసగా ఎందుకు ఉంటాయి? ఒకటితో ఒకటి చెడగొట్టుకోవడం కాదు. అలా ఉండడం వల్ల ఏంటంటే, ఇందులో కాకపోతే అందులోకి వెళ్తారు. అర్థమైందా? ఒకప్పుడు పెద్ద పెద్ద సినిమా ఉందనుకో, చిరంజీవి సినిమా, దాని పక్కనే ఇంకో సినిమా వేస్తారు, చిన్న సినిమా. ఏంటి ఆ పెద్ద సినిమా పక్కన నలిగిపోద్ది అనుకోరు, అక్కడి నుంచి ఓవర్ఫ్లోస్ ఇక్కడ రావచ్చు, దాన్ని ఓవర్ఫ్లోస్ అంటారు. ఓకేనా? చిన్న సినిమా స్లోగా, సినిమా కంటే బాగుంటుంది, హిట్ అయిపోతుంది స్లోగాను. కాకపోతే ఇప్పుడు 2 రోజులు ఆడనివ్వట్లేదు. నేను దాన్ని ఎందుకు కంపేర్ చేస్తాను, జనాలకు అర్థం అవుతుంది. నా వ్యాపారం మానేసుకుని ఆయన దగ్గరికి కొనుక్కోండి, ఆయన తెలంగాణ ఆయన అంటాడా? వెర్రి పుష్ప ఇది తప్పితే ఎందుకంటాడు అలాగా? ఎవరి వ్యాపారం వాళ్ళదే. వాళ్ళు అందులోని వ్యాపారం చేసుకుంటా వచ్చిన వాళ్ళు ఇక్కడ కాదు, ప్రపంచంలో అమెరికాలో ఎక్కువ ఉన్నది గుజరాతీస్, కెన్యా, సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో అన్ని చోట్ల ఉండేవాళ్ళు గుజరాతీస్. వీళ్ళను వాళ్ళని బట్టి వీళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు చాలా జాగ్రత్త పరులు యాక్చువల్గా. రాజస్థానీస్ ఇక్కడ ఉన్నారు మా ఫ్లాట్స్లో, చాలా వెరీ కేర్ఫుల్గా ఉంటారు. ఏంటి చిన్న వయసు నుంచి వాళ్ళు ఎలా నేర్పుతారో మరి, అంత జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు, అంత ఫ్యాషనబుల్గా ఉంటారు, బ్రహ్మాండమైన బట్టలు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, వ్యాపారం బాగా చేసుకుంటారు. నేను ఎవడు చేసుకోవద్దన్నాడు? మా వ్యాపారాలకు అడ్డు వస్తున్నారంటే ఎందుకు అడ్డు వస్తారంటే, వ్యాపారం అంటేనే కాంపిటీషను. అది చాలా వితండవాదమును, చాలా మూర్ఖత్వపు వాదన అది యాక్చువల్గా, తప్పు యాక్చువల్గా. అలాగని చెప్పి పొద్దున్న ఆంధ్రోడు వెళ్ళిపోమని చెప్పేసి ఆవిడ మన ఫిలిం ఛాంబర్కి వచ్చేది వాగాడు. నీ ఇష్టమైనట్టు మీరు ఎవరైనా చెప్పడానికి. ఎట్ ద మోస్ట్ ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు కదా గవర్నమెంట్ ఆఫీస్లో, ప్రైవేట్లోను, లోకల్స్, నాన్ లోకల్స్ అని పెట్టచ్చు. వాళ్ళని ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నాన్ లోకల్స్ కింద పెట్టి ఉద్యోగాలు ఇవ్వకండి. సేమ్ థింగ్ వాళ్ళ స్టేట్లో చేస్తారు. మీకు ఒక్క తెలంగాణలోనే ఉద్యోగాలు లేవు కదా,
రాజస్థాన్ వెళ్ళవలసి వస్తే, ఆంధ్ర వెళ్ళవలసి వస్తుంది. అంచేత ఈ వాదన కట్టిపెట్టడం మంచిది. దాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం కోసం ఇది బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టారని చెప్పేసి బండి సంజయ్ లాంటి వాళ్ళు, బీజేపీ వాళ్ళు గొడవ చేస్తున్నారు అంతే. దానికి మించి మీరు గొడవ చేసిన వాళ్ళు ఏంటి ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం? వాళ్ళు ఏమన్నా గొర్రె అంటున్నారు వాళ్ళు. ఏంటి, మేము ఇక్కడే ఉన్నాం, మమ్మల్ని మా మీద ఏం చేయకండి అని వాళ్ళ ప్రెసిడెంట్ ఎవడో అంటున్నాడు. కాకపోతే వాళ్ళలో కొంచెం దౌర్జన్య ధోరణి ఉంది. వ్యాపారం చేసుకునే టైంలో వాళ్ళు సుపారీగాళ్ళు ఉంటారు కదా, లక్షిస్తే వాడిని వెళ్ళి కొట్టేసిరండి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ పిరికి నా కొడుకులు అంటారు వాళ్ళని. వాళ్ళు కాదు, వాళ్ళని పెట్టుకునే వాళ్ళని పెట్టి వీళ్ళని కొట్టడాలు చంపడాలు చేస్తున్నారని అదొకటి పట్టుకొస్తున్నారు. అది ఎవరు చేసిన తప్పే. ఒక తెలంగాణ వాడిని ఇంకొకటి చేసిన తప్పే, ఒక తెలంగాణ వాడు మారువాడికి చేసిన తప్పే. ఓ మారువాడి వాడు డబ్బులు ఉంటాయి కాబట్టి ఎక్కువ చేస్తాడు. వాళ్ళకి రక్షణ కావాలి. ఏం చేస్తారు? ప్రతిరోజు ఇలా గొడవ పెడుతుంటే రౌడీలు ఎవరు వాళ్ళ మారువాడి వాళ్ళు కాదు, ఉంటారు కావాలంటే రాజస్థాన్ నుంచి వస్తారు, ఇలా ఎక్కడెక్కడి నుంచి వచ్చే ఉంటారు. వాళ్ళకి ఏముంటుంది అని కొట్టే అంటారు. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి కొట్టే వరకు వాళ్ళకి తెలియదు. ఎవరైతే సుపారీ ఉంటారో వాళ్ళు వెళ్ళి కొట్టేసి రామంటారు, ఇదివరకు రక్షిస్తూ ఉంటారు. చెయ్యాడింపు ఎక్కువ ఉంది. గుజరాతీస్కి ఉంది, వీళ్ళకి ఉంది. ఇక్కడికి వచ్చి మరి ఎలా బతుకుతారు? మాత్రం ధైర్యం లేకుండాను. ఇప్పుడు ఒక హోటల్ పెట్టాడనుకో, మంచి ఓల్డ్ హైదరాబాద్లోను ఆడు ఒక హిందూ వేయడానికి వాడు గెటాన్ అవ్వడం కష్టం. అమాంగ్ ఆల్ ముస్లిం రెస్టారెంట్స్, బీఫ్ తినే రెస్టారెంట్ల పక్కన ఒక అందమైన ఎవడన్నా ఒకటి పెట్టాడనుకోండి, హోటల్ పరిశుద్ధ పరిశ్రమ ఏదన్నా మరి ఎవరో మన ఎవడో బోడీ గారు అన్నట్టు అది పెట్టాడనుకోండి, వాడిని ఉండేవారు అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. అంచేత వాళ్ళకి ఇంక తమిళ్లో పాదుగోపు అంటారంటే ఒక రక్షణ కావాలి. రక్షణ ఎవరు ఇస్తారు? ప్రాణానికి ప్రాణం కొట్టేసి అస్తమాన్ పోలీసులు ఎవరు కదా, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి కదా. పోలీసులు కూడా మనుషులే, వాళ్ళు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎవడ సినిమాలో వెళ్ళిపోయినట్టు మొత్తం అందరు జూనియర్ ఎన్టీఆర్ 100 మందిని కొట్టేసినట్టు అలా వెళ్ళి ప్రాణం అడ్డుకోడు కదా. ఇటువంటి దారుణాలు చేయొద్దని చెప్పేసి అనడంలో తప్పు లేదు. అటువంటి దారుణాలు ఆల్రెడీ తెలంగాణ వాళ్ళు చేస్తారు. మొన్న వెళ్ళి మహా టీవీని కొట్టేశారు, దారుణం కదా అది. బీఆర్ఎస్ వాళ్ళే మేమే కొట్టామని కూడా అడ్మిట్ అవుతున్నారు. అదేవిధంగా సాక్షి టీవీ ఇంకో పార్టీ వాళ్ళు ఎవరు కొట్టారు అంటే జర్నలిస్టులనే కొట్టేస్తున్నప్పుడు వ్యాపారాన్ని చెడగొడుతున్నారు. ఈ నలుగురు రౌడీలు వచ్చి బెదిరిస్తున్నారు, మామూలు అడుగుతున్నారు అని చెప్పేసి విన్నారనుకో, రాజస్థాన్ ఇచ్చేస్తారు ఫర్ యర్ ఇన్ఫర్మేషన్. ఇవ్వనోళ్ళు మనోళ్ళే ఎవరు, మనోళ్ళు అంటే అదర్ దాన్ రాజస్థానీస్, మార్వాడీస్ కాని వాళ్ళే ఎవరు. అయినా కూడా ఈ దందా ఎప్పటి నుంచో ఉంది, ఇంకా ఉన్నాయి. 10 రూపాయలు వడ్డీలు ఇచ్చి వాళ్ళు ఉంటారు మన వాళ్ళు. వాళ్ళకి ₹1 వస్తుంది వ్యాపారం చేసుకుంటారంటే, న్యాయమైన వడ్డీ వస్తుంది వాళ్ళకి. ₹1 ఇస్తారు అనుకోండి, నీ యొక్క కెపాసిటీని బట్టి ఇస్తారు. వ్యాపారం చేసుకున్నప్పుడు అది తిరిగి ఇచ్చేస్తారు. మనకు అలా కాదు, మన వాళ్ళు కానీ వ్యాపారం చేయడం మొదలు పెడితే 10, 20 వాడు ఏమైపోతాడు? ₹10 వడ్డీ అంటే వాడు ఎంత వ్యాపారం చేయాలి, ఎంత ఇస్తాడు? వ్యాపారం బాగుంటే ఇస్తాడు, అలాగని తీసుకునే ఉన్నారు. వాడికి అవసరం ఉంటే నేను ఇస్తున్నాను కదా అని ఈడు అనుకుంటాడు. ఈడు 2-3 రౌడీ షీటర్లు పెట్టుకుని ఇది ఇక్కడ జరుగుతుంది కదా. అది 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 ఎలా అరగడతారు? ముందు వాళ్ళని గోబ్యాక్ కాదు, గవర్నమెంట్ ఏమన్నా చేయాలి దమ్ముంటే. కుబేరగాళ్ళు ఉన్నాయి అక్కడ. కుబేర అంటే అడుకున్న వాళ్ళు ఈ మధ్యన కుబేర అంటున్నాను అనమాట నేను. ఆ కుబేరగాళ్ళు లేకుండా చేయండి బాబు గవర్నమెంట్ ముందు, చూడడానికి బాగుంటుంది. లేదా మోడీ గారు అంటాడు అహ్మదాబాద్ వెళ్ళినప్పుడు ట్రంప్ గారి కూతురు, అంత అవసరమా? గోళ్ళ ఎదురుగుండాను ఎన్ని కట్టేసి ఎలా ఉంటుంది దేశం. ఈ రోజున ప్రపంచ దేశాలతో పోటీ పడి అంత ఇదిలో ఉంటే ఆ గోడలు మూసేయడానికి మోడీ గారు అలా చేస్తున్న వల్ల లోకు అయిపోయేవాడికి, ట్రంప్ గాడికి. అంచేది మన దగ్గర ముందు బీదవాళ్ళు కదా, బీదవాళ్ళు అందరూ పని చేసుకుంటారు. వాళ్ళు అడుగు తినేవాళ్ళు సోమరిపోతు నా కొడుకులు అందరూ కుబేరగాళ్ళు. ఆ కుబేరగాళ్ళని ముందు బయటకు గంటేస్తే నగరం బాగుంటుంది. తర్వాత మీ వ్యాపారాన్ని మీరు వాళ్ళని చూసి ఇంకా బాగా చేసుకోవాలి. ఇంకా అటువంటి వడ్డీలు ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే తెలంగాణ వాడు అందరికి పోగుబడి ₹1 ఇవ్వండి, ₹10 ఇవ్వండి వడ్డీ, న్యాయ వడ్డీ ఎవరు 10, 20, 30 అక్కడ ఏమైపోతాడు? వాళ్ళకి అలా కాదు. మార్వాడీస్ కానీ గుజరాతీ కానీ దే గెట్ ఇన్ ఎ వెరీ వెరీ మినిమం. బ్యాంక్ అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. బ్యాంక్ వడ్డీకి ఎవడు ఇవ్వలేడు, కానీ బ్యాంక్ వడ్డీ ఇవ్వాలంటే కొలాటరల్ పెట్టాలా అటుగా. అది ఉంటే ఆయన ఉంటే మంగళవాడు ఎందుకన్నాడు ఎవరితో కానీ. ముసలాడికి గీస్తున్నాడు ఎవడు కానీ మంగళవాడు గీస్తుంటే మంగళవాడు అనొచ్చు అనకూడదు. బార్బర్ గారు గీస్తుంటే ఆయన ఏంటండి అన్నాడట. మీ ఆయన గారు ఏం చేస్తారు? మరి అదో ఆయన ఉంటే నువ్వెందుకు అన్నదట. అలాగా డబ్బులు ఇచ్చేవాడు ఉంటే ఎక్కడైనా తీసుకోవచ్చు. బ్యాంక్ ఇవ్వదు. బ్యాంక్ ఉంటే ఆస్తి ఉంటే ఎవడన్నా పెడతాడు. ఆస్తి ఉంటే నువ్వు ఇచ్చేదంటే బోళ్ళ మంది ఇస్తారు. ఈరోజు వడ్డీకి ఇచ్చే వ్యాపారమే బాగుందని చెప్పేసి వడ్డీకి ఇస్తూ ఉంటారు. అది తక్కువకి ఇవ్వండి.
వాళ్ళకి వ్యాపారంలో అప్పుడు ₹2 మిగిలేది ₹4 మిగిలింది. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ విత్ గుజరాతీస్ అండ్ రాజస్థానీస్. తప్పు ఎవరిది? మందే తప్పు అక్కడ. మీరు అలాగే ఇవ్వండి, న్యాయంగా చేసుకున్నా కూడా డబ్బులు వస్తాయి. వాళ్ళు ఒక షాప్ పెట్టుకుని పాన్ షాప్ పాన్ అంటే ఏంటి, తాకట్టు పెట్టే షాప్కి పెడతారు, చిన్నది ఉంటుంది, అది చిన్న ఎనపెట్టి ఉంటుంది, చిన్న సేఫ్ ఉంటుంది, అంతకంటే ఏమైనా ఉంటుంది అక్కడ. వాళ్ళు కామన్ బాత్రూమ్ కూడా ఉండదు. అటు బాత్రూమ్కి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి. అంత అంత షాపులో కోట్లు బిజినెస్ చేస్తుంటాడు. రోజుకో ₹1,00,00,000 తెచ్చుకుంటాడు, ఒక 50 లక్షలు. కస్టమర్స్ ఉంటారు, బంగారం పెట్టి తీసుకుంటారు. బంగారం ₹1,00,000 ఏదో 60,000 ఇస్తాడు మ్యాక్సిమం. బాగా తెలిసి ఉంటే 70,000 ఇస్తాడు. నువ్వు వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. కొంతకాలం పోయిన తర్వాత కట్టకపోతే తీసుకుంటాడు. తీసుకుంటాను ముందు అనరు అసలు. యాక్చువల్గా అంత అన్యాయానికి ఒడగట్టరు. పిలుస్తాడు. లాయర్ ద్వారా నోటీస్ ఇస్తారు, నీ టైం అయిపోతుంది, టైం క్రాస్ అయిపోతుంది, నీ వాల్యూ కంటే ఎక్కువ అయిపోతుంది అని వదిలంటే, ఇంతకాలం తర్వాత లా ఏముంటుందంటే నువ్వు దాన్ని అమ్మేయచ్చు. వాళ్ళంత జాగ్రత్తగా బిజినెస్ చేసిన వాళ్ళు, వాళ్ళ భోజనం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సౌకర్యం, కాలేజీలు తప్పితే ₹1 ఎక్స్ట్రా ఖర్చు పెట్టరు వాళ్ళు. అంత జాగ్రత్తగా మనోళ్ళు ఉండాలి. కానీ వాళ్ళు వచ్చి మా బిజినెస్ చెడగొట్టేస్తున్నారు అనుకోవడంలో ఉన్నది మూర్ఖత్వం ఎక్కడ లేదు. నేను ఎవరికి ఎగ్నెస్ట్ కాదు. ఎక్కడైనా ఆంధ్రాలో అయినా ఇంకొక భాష వాళ్ళు వెళ్ళిపోమంటే వాడు తప్పదు. ఇట్ ఇస్ నాట్. మీ కల్చర్ బాగా వద్దంటే వాళ్ళ కల్చర్ ఏం తప్పు, చాలా బ్యూటిఫుల్ పీపుల్ వాళ్ళు. రాజస్థానీ పీపుల్ ఎంత బాగుంటాయి వాళ్ళ క్లోత్స్ అవిని. అంటే మీ చుడిదార్లు కూడా ఉంటాయి, రాజస్థానీ డిజైన్లు ఎంత బాగుంటాయి. సో రాజస్థాన్ ఇస్ వెరీ ఆర్టిస్టిక్, ఫెంటాస్టిక్ స్టేట్ అది. ఉదయపూర్, జైపూర్ అని అక్కడ పుట్టిన వాళ్ళు మన దేశం వాళ్ళు కదా ఎక్కుంటారు. అలాగైతే టాటా బిర్లా కూడా మన దేశం కాదు, పార్సీస్ వాళ్ళు. దర్ ఇరానియన్స్. ఇరాన్ ఈజ్ ద కల్చర్ ఆఫ్ ఆరియన్స్, ప్యూర్ ఆరియన్స్. ఆరియన్స్ ఇండియన్స్ కలిసినవి ఉన్న తర్వాత పుట్టిన రేస్ అంతా కూడా పార్సీస్ అంటారు. అలాగైతే రతన్ టాటా ఎంతో చేశాడు దేశానికి. రతన్ టాటా బస్సులు చూస్తున్నావా? నేను పుట్టిన కదా నుంచి వస్తున్నాయి. బస్సు అంటేనే టాటా, టీఏ ఉంటుందా? అవన్నీ వాళ్ళే మరి. అంచేత వాళ్ళని దేశం నుంచి వెళ్ళిపోమని ఎవరంటారు? ఎవరు అనరు. ఎప్పుడో వచ్చేసింది అనాదిగా, ఎప్పటి నుంచో వచ్చేసిన తర్వాత ఆ బ్రీడ్ అలా పెరుగుకుంటూ దే లుక్ వెరీ నైస్. ఈవెన్ పార్సీస్ ఆల్సో చాలా ఇరానియన్స్ ద బెస్ట్ పీపుల్ ప్రపంచంలోనే, చాలా బాగుంటారు. ఆర్ ఇస్లామిక్ పీపుల్ కూడా, ఎస్పెషలీ మెన్ అండ్ ఉమెన్ బాగుండేది ఇరాన్, చాలా బాగుంటారు. ఓకేనా? సో వాళ్ళ రేస్ నుంచి పుట్టే వీళ్ళు కూడా ఆరియన్స్ కింద లెక్క బాగుంటారు. రాజస్థాన్స్ కూడా బాగుంటారు. సో యూ కెనాట్ డినై దెమ్ దట్ దే ఆర్ నాట్ ఇండియన్స్, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. మీరు బాగుపడాలనుకుంటే మీరు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి, మోటివేట్ అయ్యి మీరు కూడా అలా మంచి వ్యాపారాలు చేసుకోమని నా మనవి. అంతేగాని గో బ్యాక్ మార్వాడీస్ అంటాం మటుకు నాట్ కరెక్ట్.